హైదరాబాద్ ను భారీ వర్షం ముంచేసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు కాలువలుగా మారాయి. రైల్వే అండర్ పాస్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్ లో ఓ వ్యక్తి వర్షం నీటిలో స్కూటర్ తో సహా కొట్టుకుపోయాడు. అతడిని స్థానికులు కాపాడారు. ముషీరాబాద్ లో డెడ్ బాడీ వరద నీటిలో కొట్టుకువచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఇక వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదకు వరద నీరు ప్రవహిస్తోంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లే కనిపిస్తున్నాయి. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీధులు, కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అండర్ పాస్లు నీట మునిగాయి. ఇక రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బీహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 22న ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.